ప్రభాస్ ఫ్యాన్స్ కి పండుగ రోజు రానే వచ్చేసింది. ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేసిన డే వచ్చేసింది. సలార్ కల్కితో వరుసగా విజయం సాధించిన ప్రభాస్ ఇప్పుడు పూర్తిగా డిఫరెంట్ షేడ్ లో ది రాజా సాబ్ ద్వారా అలరించబోతున్నారు. ఈసారి హారర్, కామెడీ, రొమాన్స్ కలయికతో కామెడీకి ప్రాధాన్యత ఇచ్చే పాత్రలో ప్రభాస్ కనిపిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ చాలా హైగా ఉన్నాయి. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రాజా సాబ్ టీజర్ ని హైదరాబాద్ ప్రసాద్ మల్టీప్లెక్స్ లో గ్రాండ్ గా రిలీజ్ చేశారు మేకర్స్. పీపుల్ మీడియాలో చేయడానికి అంటే ఒక ప్రపోజల్గా మారుతి గారు దగ్గర వి రీచ్డ్ అవుట్, ఇది అవైలబుల్ ఉంది అన్నప్పుడు. సో మారుతి గారిని అంతకుముందు నేను చాలాసార్లు కలిసినాను. బట్ ప్రభాస్ గారిని కలవాలంటే నేను అప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైం అమెరికాలో ఉండేవాడినండి. సో ఆగస్ట్ 8th నేను అంటే అక్కడ ఒక మీటింగ్ ఉండి యూఎస్కి వెళ్ళినాను. సో ప్రభాస్ గారు 12th అవైలబుల్ అంటే నేను 8th వెళ్ళి 12th రిటర్న్ వచ్చినా అండి. దట్ వాజ్ మై షార్టెస్ట్ ట్రిప్ టు అమెరికా, 3 daysలో. సో దట్స్ ద ఫస్ట్ టైం ఐ మెట్ ప్రభాస్ గారు. సో అఫ్ కోర్స్ అంటే వి వర్ టెన్స్డ్, అంటే ఈ మూవీ ఎలాగైనా చేయాలన్నది. బట్ ప్రభాస్ గారిని ఎలా కన్విన్స్ చేయాలన్నది ఇట్ వాజ్ ఇన్ మై మైండ్. బట్ ఇట్ వాజ్ వెరీ ఈజీ కాన్వర్జేషన్. సో ఆయన ఒక 10 minutes మాట్లాడి విల్ డూ ద మూవీ అన్నారు. సో అండ్ బందర్లో కృష్ణ కిషోర్ ఇప్పుడు సిరి కాంప్లెక్స్ ముందు ఆయన ఫాదర్ ఒక అరటిపళ్ళ బిజినెస్ చేసేవాళ్ళు. ఆయన విజన్ ఏంటంటే నేను ఎప్పటికైనా ఒక సినిమాలోకి వెళ్ళాలని, దాన్ని ఒక డ్రీమ్ లాగా భావించి ఒక 23 years కష్టపడి ఈరోజు పాన్ ఇండియా స్టార్ పక్కన ఒక కటౌట్ పెట్టగలిగాడంటే ఒక మొగుడి మగతనం భార్యకే తెలుస్తుంది. అలాగే ఒక స్నేహితుడి పొటెన్షియాలిటీ క్లోజ్గా ఫీల్ అయ్యే ఒక బెస్ట్ స్నేహితుడికే తెలుస్తుంది. 20 ఏళ్ళుగా మారుతితో నేను ట్రావెల్ చేస్తున్నాను. మీరు రాసి పెట్టుకోండి, ఈరోజు జూన్ 16 11:30 చెప్తున్నా, ఈ ఫిల్మ్ ఎవరైతే అండర్ ఎస్టిమేట్ చేశారో, ఎవరైతే అండర్ రేట్ చేశారో అన్ని రికార్డు మీకు మీరు 12 ఏళ్ళుగా మిస్ అయిన రెబల్ గాడ్ ప్రభాస్ గారిని ముందుకు తీసుకొస్తున్నారు. నాకు తెలుసు ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు ఇండస్ట్రీలో ఒక ప్రొడ్యూసర్ దీని మీద ఒక నెగిటివ్ క్యాంపెయిన్ చేశాడు. రేపా నెగిటివ్ క్యాంపెయిన్ చాలాసార్లు చాలామంది అడిగేవాళ్ళు, కానీ నిజంగా అంటే మాటలు రాని సందర్భం అంటారే, అలా ఉంది ఇప్పుడు పరిస్థితి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి గెస్ట్లు వచ్చారు, నేషనల్ మీడియా. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ బీయింగ్ హియర్. వెల్కమ్ టు హైదరాబాద్ సార్. ప్లీజ్ హ్యావ్ నైస్ ఫుడ్ అండ్ ప్లీజ్ టేక్ అవర్ హాస్పిటాలిటీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. తెలుగు, తమిళ్ అండ్ కన్నడ ఎవ్రీవన్. తెలుగు మీడియా గురించి చెప్పక్కర్లేదు. నా ఫస్ట్ బిగినింగ్ జర్నీ నుంచి నాతో పాటు నా ఫ్యామిలీ మెంబర్స్ లాగా నన్ను మందలిస్తూ, నా చేత మంచి సినిమాలు తీయిస్తూ, నన్ను నడిపిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు నా తెలుగు మీడియా మిత్రులందరూ. వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ అని చిన్న మాటతో చెప్పలేను. ఎందుకంటే ఒకళ్ళని ప్రత్యేకం కాదు, నాకు పరిచయం ఉన్న ప్రతి ఒక్కళ్ళు నేను మంచి సినిమా తీయాలని తాపత్రయపడ్డారు. వాళ్ళందరికీ కూడా పేరున చాలా 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 థ్యాంక్స్. నెక్స్ట్ డైలాగ్ లేము, అదే నేను మా ఎస్కేన్ అంతా చించుకోలేను కానీ బట్ నా ఎమోషన్. So thank you for all the love and support. Thank you. Sir, we won't let you sit like this. इतना आसान थोड़ी बनाएंगे sir. You have to talk to us about our darling Prabhas sir. You know you've directed so many people, but this man is something else. Talk to us about darling. See, ఆయన గురించి అందరికీ తెలిసిన విషయమే. నేను కొత్తగా చెప్పి it's been always a pleasure working with him, and this is my second film with him, so I'm much more happy. Absolutely. So thank you so much.